హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నారాజా కొత్తపల్లి. ఇక్కడైతే నేను బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉన్నానండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంటికి వచ్చేలోపు ఇద్దరం అస్సలు బాగా అలసిపోయాము. ఇక్కడైతే మీరు మునగాకు చెట్టు చూస్తున్నారండి. అవును, ఈరోజు మంది మునగాకు రెసిపీ. మునగాకు చెట్టు అసలు పూర్వకాలంలో అయితే ప్రతి ఇంటి ముందు ఉండేదండి. చాలా ఇష్టంగా మునక్కాయలు చారులోను అలా అన్నిట్లోనూ వేసుకొని ఇష్టంగా తినేవాళ్ళు. చాలా మంచిది అని చెప్పేవారు. కానీ మునగాకును అలాగే వదిలేసేవాళ్ళు. కానీ మునగాకు గురించి యూజెస్ తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరండి. చాలా ఔషధ గుణాలు ఉన్నది. అన్ని ఆకుల్లో కల్లా రోగ నివారణి అని పేరుందండి మునగాకుకి. తెలిసిన వాళ్ళైతే చక్కగా పప్పులోను అన్నిట్లోనూ వాడుకుంటూ ఉంటారండి. డైలీ మన కొత్తిమీరలాగా కూడా తిరగమాతల్లో మనం వాడుకోవచ్చు. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వరిపిండి 2 సోలల వరకు, ఒక 2 గుప్పెళ్ళు మునగాకు, నానబెట్టిన పచ్చెనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్. మనకి అది కలిపేలోపే మనం కళాయిలో నూనె కూడా పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే ఈలోపు నూనె కూడా వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాం రండి. వరిపిండిలోకి మనం తీసుకున్న మునగాకు, నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వచ్చేసరికి ఒక 1 అవర్ 1.5 అవర్ నానితే సరిపోతాయండి. దాంట్లోకి 3 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ కూడా మన ఆప్షనల్. కొంచెం ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం రెడ్ మిర్చి పౌడర్. రెడ్ మిర్చి పౌడర్ అనేది మన ఆప్షనల్ అండి. ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు, లేదు చెక్కలు రెడ్ కలర్లో వస్తాయంటే తీసేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసరికి మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడైతే పొడి పిండిలోనే వాటర్ వేయకముందే నేనైతే అది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేయడం వల్ల మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. సాల్ట్ అక్కడక్కడ కలవకపోవడం అలా ఏమీ లేకుండా చక్కగా అబ్జర్వ్ అయిపోతుందండి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు వాటర్ ఒక్కసారిగా పోసేయొద్దండి. చూసుకొని జాగ్రత్తగా మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామండి అలా, లేకపోతే చెక్కలకి పిండి వంటలు వండేటప్పుడు ఎలా కలుపుకుంటాము ఆ విధంగా కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా. ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా మెత్తగా, అంటే మరీ అతుక్కునేలా కాకుండా చేతులకి ఇలా ఉండ చేసుకునేటప్పుడు మనకి చేతులకు అంటకూడదు. ఆ విధంగా మనం పిండిని కలుపుకోవాలి. దాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి చిన్న పాలిథిన్ కవర్ కావాలండి. పల్చటిది, మందపాటిదైతే మళ్ళీ మనకి ఉండలు సరిగా రావు. మనం ఒత్తుకుంటాం కదండి, అప్పుడు అవి సరిగా రావు. ఆ కవర్కే అంటి పెట్టుకుని ఉంటాయి, మందంగా ఉంటాయి. అందుకని పల్చటి కవర్ తీసుకోమంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా దాన్ని కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని, ఆ క్లీన్ చేసిన వెట్ ఉండాలండి కవర్కి. ఆ వెట్ ఉంటేనే మనకి చెక్కలు అతుక్కోకుండా చక్కగా లేచొస్తాయి. ఇప్పుడు ఇక మనం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకొని, మనం ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు ఆ చెక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చెక్ చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో. అలా పైకి రావాలండి. అలా పైకి వస్తేనే మన ఆయిల్ హీట్ ఎక్కినట్టు. ఇప్పుడు మెల్లగా జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడకుండా మెల్లగా వాటిని ఆయిల్లో వేసుకోవాలి. అలా కాల్చుకుంటున్నప్పుడు ఆనియన్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో రావాలండి. లేదు బ్రౌన్ కలర్ వద్దు, మాకు కొంచెం మెత్తగా కావాలి అని అంటే చెక్కలు కొంచెం బ్రౌన్ వస్తే సరిపోయింది. నేను కొంచెం గట్టిగానే చేస్తానండి, ఎందుకంటే అవి నిలవ ఉంటాయి నాకు. అందుకని నేను గట్టిగానే చేసుకుంటాను. మీరు ట్రావెలింగ్స్కి వెళ్తారు కదండి, ఆ ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది. పులిహార అని, చపాతీ అని అలా. వాటితో పాటుగా ఈ చెక్కలను కూడా మీరు కలుపుకోవచ్చు. గట్టిగా చేసుకుంటే 3 డేస్ ఉంటాయండి. లేదు అని చెప్పి కొంచెం మెత్తగా తీసుకుంటే 2 డేస్ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. క్యారీ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. చేసినప్పుడు కంటే తర్వాత ఇంకా టేస్ట్ వస్తాయండి ఇవి. అస్సలు మునగాకు చెక్కలు అని మనం చెప్పేదాకా ఆ టేస్ట్ మనకు అస్సలు అర్థం కాదు. అందుకే పిల్లలు కూడా తింటారు అని చెప్పాను. వేరేది ఏదైనా మునగాకు కారమైనా అవన్నీ టేస్ట్ అర్థమవుతాయి. ఇది మునగాకు వేసినట్టు పిల్లలకి అస్సలు అర్థం కాదు.
ఆయిల్లో వద్దు అనుకున్న వాళ్ళ కోసం నేను ఇది చేసి చూపిస్తున్నాను. పెనం హీట్ ఎక్కిన తర్వాత 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోనండి, బాగా కాలుతుంది. అలా ప్రెస్ చేసుకున్న దాన్ని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి 2 సైడ్స్. అలా వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదేం పెనం మీద కాల్చిన చెక్క అండి. టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంటుందండి. నేను వీక్లీ 2 పెడతాను మా పిల్లలకి. పెట్టాలండి, ఔషధ గుణాలు ఉన్నాయి కూడా, మనం పెట్టాలి, వాళ్ళకి అలవాటు చేయాలి. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే నష్టాలని వీటి ద్వారా మనం ఎదుర్కోవచ్చు. నా కంటెంట్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.